ప్రముఖ రంగస్థలం గాయకులు కళాకారుడైన తిరుపతికి చెందిన సోము ఉమాపతిని రాయలసీమ రంగస్థలం కళాకారులు ఘనంగా సత్కరించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో గుంటూరు వేదికగా జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో గాయకులు రంగస్థలం కళాకారులు అయిన తిరుపతికి చెందిన సోము ఉమాపతిని సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతిలోని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు సోము ఉమాపతిని దుశ్శాలువతో సత్కరించి ఘనంగా అభినందించారు. తెలుగు మహాసభలలో సోము ఉమాపతి తన గాత్రంతో అలరించారని కొనియాడారు. అలాంటి కళాకారుడు తిరుపతి వాసి అవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, ప్రతినిధులు తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, పాటిబండ మురళి, పురోహితుడు సురేష్ స్వామి, డాక్టర్ విద్వాన్ కస్పా పద్మనాభం, కొట్టే సుబ్రహ్మణ్యం, మనోజ్, ప్రసాద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చప్పట్లు కొడతాయి కదా. ఓకే అంటే స్టార్ట్ చేయండి. ఓకేనా? దగ్గరనా సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు నేను హాజరయ్యాను. మొదటి రోజు 300 మంది ఆ యొక్క తెలుగు భాష గురించి కవిత్వాలు చదివారు. నేను చదివినటువంటిది ఆ వెంకటేశ్వర స్వామి సరస్వతీ దేవుల ఆశీర్వాదాలతో నన్ను మొట్టమొదటిగా నా యొక్క ఆ కవిత్వాన్ని వాళ్ళు చెప్పారు. అది తెలుగు పదము అంటే కలుగు ఆనందము, తెలుగు పాట వింటే కలుగు తన్మయత్వము, తెలుగు సమము అవని లేదు నిజము నిజము, తెలుగు భాష స్థానమే అత్యున్నతము. ఈ యొక్క పాట నేను పాడాను. చాలా చక్కగా అందరూ స్వీకరించారు. ఇక నేను 53 సంవత్సరాలుగా బిఏ లిటరసీ చేసిన, ఉద్యోగాలకు పోకుండా ఈ యొక్క సంగీతాన్ని నమ్ముకుని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కృపతో నేను సాగిస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదాలతో ఈనాటి ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీ గుండాల గోపీనాథ్ రెడ్డి గారు వెంటనే చెప్పిన వెంటనే అందరినీ పోగు చేసి నాకు ఈ యొక్క చక్కని సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు వారి సహాయ సహకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే పెద్దలు చెప్తారు, కవిత వనిత లత వాళ్ళు యొక్క ఇది లేకపోతే కళాకారుడు పైకి రాడు. ఈ యొక్క తిరుపతిలో మన వాళ్ళు మొదటి నుంచి కూడా నాకు చేస్తున్నారు. ప్రెస్ క్లబ్ల వాళ్ళు మొదలుకొని నేను అనేక విధాలుగా ఈ యొక్క కార్యక్రమాలని చేస్తూ ఉన్నాను, ఇప్పటికీ చేస్తాను. ఎందుకంటే ఇంతకు మించినటువంటి ఆనందం నాకు ఇంకొకటి లేదు. కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలకు మరీ నేను కృతజ్ఞతలు సమర్పించుకుంటూ, ప్రాప్తం ఉంటే మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, సెలవు.